మీరు అధికారంలో ఉంటేనేమో తెలంగాణ ప్రజల అదృష్టము, వేరే వాళ్ళు ఉంటేనే తెలంగాణ ప్రజల దురదృష్టమా? వేరే వాళ్ళు ఉంటా అంటలే, నేను రేవంత్ రెడ్డిని అంట. ఆయన ఉంటేనే అనుకున్నాం, ఆయన ఉంటే ఆయన. మరి ఏం పాలన అండి, ఏం పరిపాలన? 5 నెలలు అయింది, కరెంట్ ఎందుకు పోతుందండి? మంచినీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇవాళ టుడే నేను ఇక్కడికి వస్తుంటే కూడా నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను మా చెన్నూరు నియోజకవర్గం వాళ్ళతో. సుమారు 70 వడ్ల కొనుగోలు కేంద్రాలు వర్షం తడిచిపోయింది. ఎవరు కొనాలండి? నేను అదే చెప్పబోతున్నా. నేను ప్రభుత్వ విప్పు ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లాలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. లాస్ట్ యాసంగి సీజన్లో ధాన్యం వస్తే నేను అకాల వర్షాలు రాకముందే వితిన్ 15 to 16 days 3 రివ్యూ మీటింగ్స్ పెట్టి అప్పుడు మా కలెక్టర్ గారితో మాట్లాడి రైస్ మిల్లర్సు, DCMS అధికారులు, అదేవిధంగా DCCB మన వాళ్ళ డైరెక్టర్లు, అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు, తర్వాత ట్రాన్స్పోర్టర్సు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి 3-4 రివ్యూ మీటింగ్లు పెట్టి ఐకేపీ సెంటర్లు కానీ, తర్వాత మిగతా కొనుగోలు కేంద్రాలు కానీ, DCMS కొనుగోలు, మిగతా కొనుగోలు కేంద్రాలు దన్న వెహికల్స్ అరేంజ్ చేసి 15-16 రోజులలో లిఫ్ట్ చేసేది. ఇంకా చెప్పాలి మీకు, మా దగ్గర మిల్లర్స్ మాకు కెపాసిటీ అంత లేదు, మేము పెట్టుకోలేము. 18-19 రైస్ మిల్స్ ఉన్నాయి, పెట్టుకోలేము. అంటే నేను ఏం చేసేది తెలుసా? అప్పుడు సివిల్ సప్లైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండే, సివిల్ సప్లైస్ మినిస్టర్ మా గంగుల కమలాకర్ గారు ఉండే. వాళ్ళని రిక్వెస్ట్ చేసి సిద్దిపేటకు కొన్ని మిల్స్ అలాంటి చేపిస్తుంటే, మా జిల్లాకు పెద్దపల్లికి కొన్ని అలాంటి చేపిస్తుంటే, ఐక్యరెడ్డిని రిక్వెస్ట్ చేసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు కొన్ని ఇట్లా చేసి మేము ఇట్లా దన్నాదన్నాం. ఆ తపన ఉంటుండే మాకు. ఇవాళ ఆ తపన ఏమైంది అంటున్నా, ఎందుకు లోపించింది అంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుభవం ఉన్న మంత్రి, కొండా సురేఖ అనుభవం ఉన్న మంత్రి, తర్వాత తుమ్మల నాగేశ్వర అందరికంటే అనుభవం ఉన్న మంత్రి, ఆయన శ్రీధర్ బాబు అనుభవం, మంత్రివర్గంలో అనుభవజ్ఞులే ఉన్నారు కదా, అంత మామూలు నేను లేరు కదా. అంటే వాళ్ళకి ప్రేమ లేదంటున్నా నేను. రైతుల మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. అధికారంలోకి వచ్చిన వేరే పనులు చేసుకున్నాం అని అందరూ వేరే పనుల మీద పడ్డరు. అన్నీ బయటకు వస్తాయి కదా ఒక్కొక్కటి. కులమానం ఏమిటి, ప్రేమ ఉంది అన్నదానికి లేదన్నదానికి ఏంటి పారామీటర్ ఏమిటి అంటే చెప్తున్నారు మీరు? ప్రజల కష్టాలు రాకుండా చూసుకోవడమే నీకు ప్రజల మీద, ఈ సమాజం మీద ప్రేమ ఉందా లేదా? కేసీఆర్ గారి హయాంలో వడ్ల కొనుగోలుకి ఇబ్బంది అయిందా? నాకు ఒక మాట చెప్పండి. రైతు బంధుకి ఇబ్బంది అయిందా? సాగునీళ్ళకి ఇబ్బంది అయిందా? రైతాంగానికి కరెంటుకి ఇబ్బంది అయిందా? మీరు చెప్పండి. ఇవాళ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? మీకు ప్రేమ ఏడుంది? అక్కడ ఆగుదాము. మరి తెలంగాణ ప్రజల అదృష్టం టీఆర్ఎస్ అధికారంలో ఉండడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఎందుకు కూడిపోయినట్లు? మరి మార్పు కోరుకున్నారు కదా. నేను అదే చెప్పిన, వీళ్ళ విషయంలో ఆశపడ్డారు అంటున్నా. డెఫినెట్గా వీళ్ళ విషయంలో ఆశపడ్డారు. ఒకటి నేను యువర్ స్కాలర్, ఓకే, బహుశా మీ ఫ్యామిలీ గురించి అడగడానికి ముందు నేను ఈ ప్రశ్న వేస్తాను. నేను మీ ఉద్యమాల కుటుంబం నుంచి మీ తాత కార్మిక నాయకులు ఉన్నారని తెలిసింది నాకు, తర్వాత చెప్తారు. మీరు ఒక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మీరు తాము చేసిన తప్పున వలన ఓడిపోయినామని చెప్పుకోవడం సరైన రివ్యూ అవుతుంది. ప్రజలే అర్థం చేసుకోలేదు, ప్రజలే అత్యాశకు పోయినరు అని ఎందుకు ప్రజలలో? నేను 2 విషయాలు చెప్పిన ఓపెన్గా. నేను కూడా ప్రజలకు అందుబాటులో లేని, యాక్సెస్ లేనని ఒప్పుకున్నా కదా. నేను అది నా మిస్టేక్ అని చెప్పినట్టు కదా. నాకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న మీరు ప్రజలు అత్యాశకు పోయిన అన్నారు కానీ నేను లేదు. నేను చెప్తున్నా కదా, నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ఒక కారణం నేను ఒప్పుకుంటున్నా. 1, 2 చిన్న వయసులోనే నాకు పదవులు రావడం వల్ల నా మీద ఒక రకమైనటువంటి జలస్ వచ్చింది. స్టేట్లో చాలామంది నా మీద దుష్ప్రచారం చేసి 2 నేను ఒప్పుకుంటున్నా, నేను కాదంటలేనే. 3వది నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇంటింటికి సంతకాలు పెట్టి పంచిర్రండి. ఎవరి నెంబర్ మీరు చూడండి, 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి ఇచ్చిర్రు. ఆశపడ్డారు ప్రజలు. ఆశపడని నేను తప్పుపడతాను బుచ్చన్న, నేను మళ్ళీ చెప్తున్నా. ప్రజల కోణంలో నేను తప్పుపడతాను. ప్రజలు ఆశపడ్డారు. ఆశపడ్డ ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి నేను తప్పు అంటున్నాను. నేను ప్రజల్ని ఇప్పుడు కూడా తప్పు పడతలే. ఎస్, డెఫినెట్గా కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండడం మా తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. నేను కూడా తెలంగాణ ప్రజల్లో ఒకరిని కదా. డెఫినెట్గా మా అదృష్టంగా భావిస్తున్నాం. అందుకనే కేసీఆర్ గారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయండి, ఎంత అద్భుతాలు జరిగినాయండి. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇంత సర్వీస్ చేసిన బీఆర్ఎస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఎందుకంటే 10కి పైగా సీట్లు గెలుస్తామనే నమ్మకం మాకు. గెలిచేట్లు చెప్పు, నెంబరు 10, 12. చాలా మీకు అనుమానాలు ఉండొచ్చు. డెఫినెట్గా నేను చెప్తున్న వాస్తవం ఇది. ఇప్పుడు మాకు ఒక సర్వే సంస్థ వాళ్ళు లాస్ట్ టైం కాంగ్రెస్కు 66 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కు 40 సీట్లు వస్తాయని చెప్పారు పోలింగ్ తర్వాత. పోలింగ్కు ముందు కూడా ప్రీపోల్ ప్రెడిక్షన్ కూడా అట్లనే ఇచ్చారు, ఇంచుమించుగా 35 నుంచి 42 అట్లా. మేము వాళ్ళని నమ్మలే. నిజంగా జరిగింది కదా, 39 వచ్చింది. సో ఇప్పుడు ఆ సర్వే సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 8 పక్కకు గెలుస్తామని చెప్తున్నారు, ఇంకొక 3-4 ఫైట్ ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకే నేను 10కి పైగా గెలుస్తాను. 2 కలుపుకొని మీరు. వాతావరణం కూడా అట్లుంది. అట్లా క్షేత్రస్థాయిలో నేను కూడా ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి తిరుగుతున్నా కదా. నేను ఆదిలాబాద్ పార్లమెంట్లో తిరిగినా, మన పెద్దపల్లి పార్లమెంట్లో తిరిగినా, కరీంనగర్ పార్లమెంట్లో తిరిగినా, మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు మనకి ఇంట్రెస్ట్ కదా.
అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అందరికి మాట్లాడుతూ ఉంటాం మధ్యాహ్నం నైట్. సో వాళ్ళందరూ చెప్తున్న మాట పాజిటివ్గా ఉందని చెప్తున్నారు, జనాల్లో రియాక్షన్ ఉందని చెప్తున్నారు. డెఫినెట్గా ఓటుగా టర్న్ అవుతుంది అనేటటువంటిది నా భావన. 10కి పైగా గెలుస్తామనే నమ్మకం నాకుంది.